హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి తందూరి మసాలా. చూసారా తందూరి మసాలాతో చికెన్ తందూరి ఎలా వచ్చిందో? సో ఇది ఎలా వచ్చింది అంటే ఈ మసాలా యూస్ చేసి వచ్చిందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం తందూరి మసాలా ఎలా చేయాలి అన్నది. ఫస్ట్ ఒక డ్రై ప్యాన్ తీసుకొని ఇందులో అస్సలు తడి ఉండకూడదు. ఇందులోకి 2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత 2 టీ స్పూన్ ధనియాల సీడ్స్ కూడా వేసుకుని, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ సోంపు సీడ్స్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజ్ దాల్చిన చెక్క తీసుకుని చిన్న సైజ్ ముక్కల కింద విరక్కొట్టుకుని వేసుకోవాలి. ఇందులోకి 4 గ్రీన్ యాలకులు, అలాగే 3 నల్ల యాలకులు వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ లవంగాలు వేసుకోవాలి. ఈ లవంగాలు వచ్చేసి నేను చూపించినట్టు ఈ విధంగా పువ్వు ఉన్నది వేసుకుంటే దాని యొక్క క్వాలిటీ చాలా మంచిది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నిటికీ పువ్వు ఉన్నదే సెలెక్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఘాటు కోసం 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే జాపత్రి ఒక పువ్వు తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకున్నారు అంటే దాని యొక్క చేదు అనేది ఎక్కువ ఉంటుంది. డ్రై జింజర్ కూడా కొంచెం తీసుకుని ఇప్పుడు మంట ఎలిగించి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. కరెక్ట్గా 5 మినిట్స్ దగ్గరుండి లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. దానికి మించి వేయించాల్సిన అవసరం లేదు. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటి అంటే డైరెక్ట్ ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదు అల్యూమినియం ప్లేట్ కానీ తీసుకుని దానిపైన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఒక ఫుల్ డే టైం లైక్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు ఎండలో పెట్టుకుని మిక్సీలో పెట్టి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 to 12 కాశ్మీరీ మిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 7 ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ కాశ్మీరీ మిర్చికి ఎండుమిర్చికి డిఫరెన్స్ ఏంటంటే కాశ్మీరీ మిర్చి వచ్చేసి మంచి కలర్ ఇస్తుంది, ఎండుమిర్చి వచ్చేసి మంచి స్పైసీనెస్ ఇస్తుంది అన్నమాట. సో ఈ రెండింటిని ఇక్కడ వీడియోలో చూపించినట్టు స్లైట్గా ప్రెస్ చేస్తూ ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇది కూడా మసాలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కొంచెం కసూరి మేతి ఆకులు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. దీని యొక్క కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అంటే పౌడర్ కింద ఫామ్ అవ్వాలి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా చేత్తో నిమిరితే సరిపోతుంది, పౌడర్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా పౌడర్ కింద ఫామ్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాల్సితే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రైండ్ చేయబోయే మసాలా ఇంగ్రీడియంట్స్లోకి 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులోకి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని స్మూత్ పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్మూత్ పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. పలుకులు ఏవైనా ఉన్నాయి అంటే మటుకు ఖచ్చితంగా జల్లెడ పెట్టుకొని జల్లించుకొని స్మూత్ పౌడర్ మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత మిగిలిపోయింది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్ కింద చేసుకోవాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి స్టార్టింగ్లోనే స్మూత్ పౌడర్ రావడం వల్ల జల్లెడ పెట్టి మళ్ళీ జల్లించుకోవాల్సిన అవసరం రాలేదు. తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని, గాజు సీసా అయితే ద బెస్ట్ అన్నమాట. ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలోకి వేసుకొని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ మనం ఎప్పుడు కావస్తే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్పెషల్గా తందూరీకి చేసే తందూరి మసాలా. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తూ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.